తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పాలసీ వెనకాల ఒక స్కామ్. హైడ్రా అంటే ఒక స్కాము, మూసి రెజ్యునేషన్ అంటే ఒక స్కాము, పారిశ్రామిక వాడల ఏర్పాటు అంటే ఒక స్కాము. చివరికి ఇవాళ భారతదేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలోనే అతి భారీ స్కామ్కు ఒక పాలసీ తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. 5 లక్షల కోట్ల రూపాయల విలువైన స్కామ్ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం తెరలేపింది. హిల్ట్ పాలసీ పేరు మీద బాలనగర్ ప్రాంతంలో ఇవాళ గజం 1,50,000 రూపాయలు తక్కువ ఉంటుంది. కానీ ఇవాళ అక్కడ రేవంత్ రెడ్డి అక్కడ ఉన్న ఒక పారిశ్రామికవేత్తకి దానికి కేవలం మార్కెట్ రేటు రిజిస్ట్రేషన్ వాల్యూ 10,000 ఉంది. అందులో మీరు 30% కడితే చాలు, ప్రభుత్వానికి అంటే 3,000 కడితే చాలు, అది మీకు ఇచ్చేస్తా అని చెప్పి ఈ పాలసీ, ఈ హిల్ట్ పాలసీ లక్ష్యం. హిల్ట్ పాలసీ అంటే ఏంటంటే, బాలనగర్లో ఉన్న భూమి వీళ్ళ పాలసీ ప్రకారం రిజిస్ట్రేషన్ వాల్యూ వాళ్ళు అక్కడ ఎంత ఉందో తీసుకొని, ఆ రిజిస్ట్రేషన్ వాల్యూకు దాంట్లో 30% మీరు మాకు కట్టండి, అది మీకు సొంతం ఇచ్చేస్తా. ఇక ఆ తర్వాత మీరు అక్కడ మాల్స్ కట్టుకోండి, షాపింగ్ మాల్స్ కట్టుకోండి, లేదా అపార్ట్మెంట్స్ కట్టుకోండి, అమ్ముకోండి, మాకు దాని వెనకాల మిగతాది మాకు ఇవ్వండి. ప్రభుత్వానికి కట్టేది 3 కోట్లు అయితే ఎకరానికి, వీళ్ళ అనుయాయులకు, వీళ్ళ అన్నదమ్ములకు, వీళ్ళ బంధుమిత్రులకు ఇచ్చేది 30 కోట్లు. ప్రభుత్వానికి ఇచ్చేది 3 కోట్లు, వీళ్ళకి ఇచ్చేది 30 కోట్లు. వాస్తవానికి అక్కడ ప్రజలకు రావాల్సింది, ప్రభుత్వానికి రావాల్సింది ఎకరానికి దాదాపు 50, 70, 100 కోట్లు. ప్రభుత్వానికి 3 కోట్లు, వీళ్ళకి 30 కోట్లు, ఇంకో 30 కోట్లు వాడికి. ఇది ఈ స్కామ్. అసలు ఏంటిది ల్యాండ్ స్కామ్ అని అంటే, ఎకరానికి 100 కోట్లు రావాల్సింది ప్రభుత్వానికి, ప్రజల కొరకు రావాల్సింది, దానికి కేవలం 3 కోట్లు, 4 కోట్లు, 5 కోట్లు ప్రభుత్వానికి కట్టించి, దానికి 10 రేట్లు వీళ్ళు ఇంటోళ్ళు తీసుకొని, ఇంకొక 10 రేట్లు వాడు లాభ పెట్టేట్టు. దాదాపు 10,000 ఎకరాల భూమి ఈ రకంగా అన్యాక్రాంతం చేయబోతున్నాడు ఈ పాలసీ పేరు మీద. ఇంతకు మించిన దుర్మార్గం ఇంకొకటి ఉండదు. వాస్తవానికి ప్రతి సిటీలో, పెరుగుతున్న సిటీలో ఇటువంటివి వస్తాయి, కానీ వాటిని ప్రజల అవసరాల కొరకు తీసుకొస్తారు, వాడతారు. ముంబైలో కూడా వచ్చింది గతంలో ఈ సమస్య. ముంబైలో ఇటువంటి సమస్య వచ్చినప్పుడు ఆ పారిశ్రామిక వాడలన్నీ రకరకాల కారణాల చేత మూతపడతాయి. కాలక్రమంలో కొన్ని వాటి ఉత్పత్తులే అవసరం లేకుండా పోతుంది సమాజానికి, లేదా పాత ఇండస్ట్రీ ఉపయోగపడదు, పనిచేయదు, లేదా నడపలేక కొన్ని రకరకాల కారణాల చేత మూతపడతాయి. పడ్డప్పుడు దానికి సంబంధించిన వాళ్ళు ప్రభుత్వాలను అప్రోచ్ అవుతారు. ఇక్కడ మూతపడింది, కొన్నేమో కాలుష్యం కనుక ఎక్కువ ఉన్నాయి అయితే ఆ ప్రాంత ప్రజల అభ్యంతరాలు వస్తాయి, మేము ఇండ్లు కట్టుకున్నాం, మాకంతా కూడా కాలుష్యం వస్తుంది అని చెప్పి మార్చమని చెప్పి మారుస్తారు. మన దగ్గర కూడా అది మన గత ప్రభుత్వం ఉన్నప్పుడే వచ్చింది ఈ సమస్య. వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. మరి ఇట్లా ఉన్నాయి సార్, మాకు అనుమతి ఇస్తే మేము వాటిని మార్చేసేస్తే, పారిశ్రామిక ప్రాంతం నుంచి తీసేసి మా గ్రీన్ జోన్లోకి ఇస్తే మేము వేరే చేసుకుంటామని చెప్పి వచ్చాను. ఇస్తే మేము ఇవ్వమని చెప్పాను కేటీఆర్ గారు చాలా స్పష్టంగా. ఎట్టి పరిస్థితులు కూడా అట్లా మీకు ఇచ్చేవి కావు, మీకు ఓనర్షిప్ ఇచ్చేది ఉండదు, అవి ప్రభుత్వ భూములు, తిరిగి ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంది. ప్రజల అవసరాలకు